హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే నేను ఎలా హెన్నా ప్రిపేర్ చేసుకుంటానో మీతో అయితే షేర్ చేసేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నాకు కావాల్సినంత హెన్నా అయితే తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మందార పొడి, 1 టేబుల్ స్పూన్ ఉసిరికాయ పొడి, 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి, 1 టేబుల్ స్పూన్ బృంగరాజ్ పొడి వేసానండి. అలానే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే నేను టీ ట్రీ ఆయిల్ అయితే యూస్ చేశాను నా దగ్గర ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్లో. సో మీ దగ్గర ఏమైనా ఎసెన్షియల్ ఆయిల్ ఉంటే హ్యాపీగా మీరు వేసుకోవచ్చు. అలానే కొద్దిగా పెరుగైతే తీసుకున్నాను. ఒక అరచెక్క నిమ్మకాయ కూడా పిండుకున్నానండి నేను. సో ఇవన్నీ వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టేశాను. ఓవర్ నైట్ సోక్ చేసేసాను. మార్నింగ్ అయ్యేసరికి మీకు డై అంతా రిలీజ్ అయి ఉంటుంది. ఇది కండిషనర్ మాత్రమే, నేనైతే కలరింగ్ కోసం కాదండి. సో అందుకని నేను కలర్ అయితే ప్రిపేర్ వేసుకోవట్లేదు. ఓకేనా? మీకు కావాలనుకుంటుంటే ఇంకో ప్రాసెస్ ఉంది, అది కూడా పోస్ట్ చేస్తాను, కామెంట్ అయితే చేసేయండి. సో మార్నింగ్ అయ్యేసరికి ఇలా అయింది కదా. ఇప్పుడు దీంట్లో ఏం చేశానంటే నేను ఆలివ్ ఆయిల్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలానే కొన్ని పాలు కూడా వేసుకొని నేను మళ్ళీ మిక్స్ చేసి అప్లై చేసుకున్నానండి. చాలామందికి పడుతున్న ప్రాబ్లం ఏంటి అంటే హెన్నా పెట్టుకుంటుంటే చాలా డ్రై అవుతుంది అని అనుకుంటున్నారు. బట్ తెలియక ప్రాసెస్ ఎలా పెట్టుకోవాలో తెలియక డ్రై అవుతుందండి. ఎప్పుడు కూడా హెన్నా అప్లికేషన్ చేసే ముందర హెయిర్ మాత్రం చాలా క్లీన్గా ఉండాలి. ఎలాంటి ఆయిల్ అప్లికేషన్ అనేది ఉండకూడదు హెయిర్కి. సో అలా ఉంటే హెయిర్కి అస్సలు హెన్నా పట్టదు. మనం పెట్టుకునే కండిషనర్ కానీ కలరింగ్ కానీ ఏది కూడా పట్టదండి. సో మీరు అలా పెట్టుకోకండి. మీకు కండిషనర్ కావాలి అని చెప్పాను కదా, మీరు యూస్ చేసే హెన్నాలో ఆలివ్ ఆయిల్, అలానే కొద్దిగా ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్, లేకపోతే కొంచెం కొబ్బరి నూనె వేసుకోండి. కొద్దిగా పాలు అయితే వేసుకోండి. మంచి మాయిస్ట్ లెవెల్ అయితే మీ హెయిర్ ఉంటుందన్నమాట. సో పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను ఉంచుకున్నాను. హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అండి, డిపెండ్ అపాన్ యువర్ హెయిర్ కండిషన్ అనమాట. అంటే హెయిర్ లెంత్ని బట్టి కూడా కొంతమంది 45 మినిట్స్, కొంతమంది చిన్న హెయిర్ అయితే 30 మినిట్స్ చాలండి. సో హెన్నా పెట్టుకున్నాక చాలామంది అలా వదిలేస్తారు. అలా వదిలేయకూడదు. పైన ఏదో ఒక కవర్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో నేనైతే ఇక్కడ ఉన్న నార్మల్ కవర్ అయితే పెట్టేసుకున్నాను. దాని కామెంట్ అయితే చేసేయకండి. ఓకేనా? బడ్జెట్ ఫ్రీ కదా, అందుకని ఉన్న కవర్ పెట్టేసుకున్నాం అనమాట. ఆ తర్వాత 30 మినిట్స్ తర్వాత నేనైతే హెయిర్ వాష్ చేసేసుకున్నానండి. నా హెయిర్ మాత్రం చాలా బాగుంది. అది వీడియో అప్లోడ్ చేయలేదు నేను. సో బిఫోరే అప్లోడ్ చేశాను, ఆఫ్టర్ అప్లోడ్ చేయలేదు. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ హెయిర్ టోనర్స్ కూడా చూపిస్తాను నేను. ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈరోజు అయితే నార్మల్ హెయిర్ వాష్ చేయండి. ఎలాంటి షాంపూ కండిషనర్స్ అయితే దయచేసి యూస్ చేయకండి. టోటల్ ఈరోజు 24 అవర్స్ అలా వదిలేయాలి. నెక్స్ట్ డే నైట్ పెట్టుకోండి, మంచి ఆయిల్ పెట్టుకొని మరుసటి రోజు మీరు హెయిర్ వాష్ చేసేసుకోండి మీకు నచ్చిన షాంపూ కండిషనర్తో. ఓకేనా? థ్యాంక్ యూ అండి.